భగవంతుని సృష్టి ఎంత గొప్పదంటే, ప్రకృతిని ఒక అందమైనటువంటి, అద్భుతమైనటువంటి ప్రకృతిని జీవకోటికి ప్రసాదించినటువంటి కారుణ్యమూర్తి భగవంతుడు. ఎందుకంటే ప్రకృతి అనేది లేకపోతే అసలు మనిషి మనుగడే లేదు. మనిషి మనుగడకి, అతని యొక్క జీవన గమనానికి, అతని మానసిక ఉత్తేజానికి ప్రధాన కారణం ప్రకృతి మాత్రమే. అంటే ప్రకృతిలో జరిగేటువంటి మార్పులు, ఏ కాలానికి ఆ కాలం చక్కగా, ఎండాకాలం విపరీతమైన ఎండలు వస్తాయి. అలా ఎండలు కాయటం వల్ల తర్వాత వర్షాకాలంలో చక్కగా వర్షాలు పడతాయి. ఆ విపరీతమైన ఎండలు మనం తట్టుకోలేకపోతాం, కానీ దానికి పెద్ద పరమార్థమే ఉంది. ఆ ఎండల వల్ల నీరు ఆవిరై చక్కగా మేఘాలుగా ఏర్పడి తర్వాతి కాలంలో చక్కని వర్షాలు పడి పంటలకు దోహదం చేస్తుంది. అలాగే శీతాకాలం మనం చలికి వణికిపోతూ ఉంటాం, కానీ కొన్ని కొన్ని పంటలకి, కొన్ని ప్రకృతి ధర్మాలకి కూడా శీతాకాలం చాలా అవసరం. ఈ విధంగా మనకి వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం 3 కాలాలు కూడా భగవంతుడు ప్రసాదించినటువంటి గొప్ప వరమే. లేకపోతే అసలు మానవ మనుగడే లేదు, జీవకోటే ప్రశ్నార్థకం అయిపోతుంది. కాబట్టి భగవంతుడికి మనం సదా కృతజ్ఞులమై ఉండాలి, కృతజ్ఞత చెప్పుకోవాలి. భగవంతుడా, మాకు ఇంతటి అందమైనటువంటి ప్రకృతిని, ఫలాలను, పుష్పాలను, అందమైనటువంటి వృక్షాలను, అనేక ఔషధ మొక్కలను, ఇన్ని ఒకటి కాదు, మనం తింటున్నామంటే పండు తింటున్నాం, మనం తయారు చేసుకోవట్లేదు కదా, ప్రకృతి ఇస్తుంది. ఒక చెట్టు కాస్త చెట్టుకి నాటి నీరు పోస్తే అది పెరిగి చక్కని అందమైనటువంటి పుష్పాలని, పూజకు పనికొచ్చేటువంటి సువాసన కలిగినటువంటి పుష్పాలను ఇస్తుంది. అలాగే మనకి ఆరోగ్యాన్ని కలిగించేటువంటి పండ్లు, వందల వేల రకాల పండ్లన్నీ కూడా ప్రకృతి నుంచే కదా వస్తాయి, మనం ఏం తయారు చేయలేదు కదా. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే భగవంతుని సృష్టిలో భాగమే. ఆయన కారుణ్యమూర్తి. భగవంతుని యొక్క దయామయ లీల జరగకపోతే మానవ మనుగడే లేదు, మానవ జీవితమే ప్రశ్నార్థకం, అసలు బ్రతకడమే కష్టం, ప్రపంచమంతా శూన్యమైపోతుంది. కాబట్టి ప్రకృతిని ఆరాధించాలి, ప్రకృతిని కాపాడాలి, ప్రకృతి సమతుల్యతను కాపాడాలి. అలా కాపాడుకున్నప్పుడే మన జీవితాలు 3 పూలు 6 కాయలుగా వెలుగొందుతాయి. ఎందుకంటే చెట్లు పెంచితే ప్రకృతి సమతుల్యత, ఏ సమయానికి ఆ సమయం, ఆ కాలానికి ఆ కాలం చక్కగా వర్షాలు పడతాయి. అదే చెట్లు లేకపోతే విపరీతమైన ఎండలు పెరిగిపోయి సంవత్సరం అంతా ఎండలతో, అనావృష్టితో జీవకోటి అంతా చచ్చిపోతూ ఉంటుంది. కాబట్టి ప్రకృతిని మనం కాపాడాల్సిన బాధ్యత, ప్రకృతి దైవవరం, దేవుడిచ్చినటువంటి వరం, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది, మనందరి మీద ఉంది. ప్రకృతిని కాపాడాలి. మన స్వార్థం కోసం మొత్తం చెట్లన్నీ నరికి కాంక్రీట్ జంగిల్గా మార్చేసుకుని మన గొయ్యి మనమే తవ్వుకుంటున్నాం, తెలిసి తెలియక, స్వార్థంతో. కాబట్టి ప్రకృతిని కాపాడుకున్నప్పుడే మానవ జీవితం సుఖమయం, శాంతిమయం. వృక్షాలను పెంచాలి, లక్షల కోట్ల వృక్షాలను పెంచితేనే భూమి మనుగడ సుఖంగా సాగుతుంది, ప్రశాంతంగా సాగుతుంది, లేకపోతే ప్రశ్నార్థకమే. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కనీసం వారి జీవితంలో 100 నుంచి 200 మొక్కలు నాటాలి. ప్రతి మనిషి ఒక సంకల్పం చేసుకొని నాటిన నాడే ప్రకృతి సమతుల్యత ఏర్పడుతుంది. ఆ ప్రకృతి వల్ల ప్రపంచమంతా కూడా ప్రశాంతంగా, ఆనందమయంగా సాగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మన ప్రకృతిని మనమే కాపాడుకోవాలి. మన ప్రకృతిని మనం కాపాడుకోకపోతే జీవితం, ప్రపంచమంతా అంధకార బంధరమే, సర్వనాశనమే. తస్మాత్ జాగ్రత్త.